హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల డీఏ మరియు పీఆర్సీలపై అసెంబ్లీలో అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు అత్యంత వేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై మాజీ మంత్రి హరీష్ రావు గారు సభలో కీలక చర్చ అయితే లేవనెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఇది ఉద్యోగ వర్గాలకు చేస్తున్న తీరని ద్రోహమని ఆయన నిప్పులు చెరిగారు. ఉద్యోగుల ప్రయోజనాలు, పెండింగ్ బకాయిలు మరియు అమలు కాని వాగ్దానాలపై ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ, వేతన సవరణ కమిషన్ పీఆర్సీని వెంటనే అమలు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వాటి అరియర్స్ బకాయిలను విడుదల చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ చేస్తామని చెప్పి ఇప్పుడు కాలయాపన చేయటం ఉద్యోగులను మోసం చేయటమేనని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న వారితో పాటుగా పదవీ విరమణ చేసిన వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలనలో ఉద్యోగులు వెన్నెముక వంటి వారిని కష్టాల్లోకి నెట్టివేస్తే సంక్షేమ పథకాలు మరియు ప్రభుత్వ సేవలు కుప్పకూలిపోతాయని హరీష్ రావు గారు హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంక్షేమం కోసం 43% మరియు 30% చొప్పున భారీ పీఆర్సీలను అమలు చేశామని, అలాగే ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసము ఈహెచ్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు రాష్ట్రంలో 6 డీఏలు పెండింగ్‌లో ఉండటం అనేది అపూర్వమైన మరియు ఆందోళనకరమైన పరిస్థితి అని ఆయన ఎద్దేవా చేశారు. పెన్షన్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కలిగిన మానసిక ఆందోళనతో ఇప్పటికే దాదాపు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు సీపీఎస్ కింద ఉద్యోగుల వేతనాల నుండి కట్ అవుతున్న విరాళాలను ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లిస్తోందని, దీనివల్ల దాదాపు 2,00,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఓపీఎస్‌పై తన స్పష్టమైన వైఖరిని వెంటనే ప్రకటించాలని కోరారు. అలాగే పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలీసులకు రావాల్సిన సరెండర్‌లు, టీఏ, డీఏ మరియు స్టేషన్ అలవెన్స్‌లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, దీనివల్ల 1,00,000 మందికి పైగా సిబ్బంది ప్రభావితం అవుతున్నారని చెప్పారు. పోలీసుల ఆరోగ్య బీమా పరిమితిని కుదించడం సరికాదని, కార్పొరేట్ ఆసుపత్రులలో వారికి మెరుగైన చికిత్స అందేలాగా పాత పద్ధతిని పునరుద్ధరించాలని హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, నూతన సంవత్సర కానుకగా ఉద్యోగులకు తీపి కబురు అందించాలని ప్రభుత్వాన్ని అయితే కోరారు. అసెంబ్లీలో జరిగిన ఈ చర్చతో ఉద్యోగుల సమస్యలు మరోసారి తెరపైకి రావడంతో ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు.